హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నల్లేరు కాడ పిక్కలండి. చాలా బాగుంటుంది. నాకైతే అస్సలు నచ్చదు. ఇది అయితే మెయిన్గా దగ్గు కఫం ఉన్నవాళ్ళు అయితే ఈ పచ్చడి తింటే చాలా బాగా రిలీఫ్గా ఉంటుందండి. వాళ్ళకి అయితే ఇది ప్రతి ఒక్కరికి దొరుకుతూ ఉంటుందండి. పొలాల్లో అయితే చాలా బాగుంటుందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా దగ్గు కఫం ఉన్న వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలానే సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. అదే పాన్లో ఒక లైట్గా ఆయిల్ అయితే వేసి నల్లేరు కాడల్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి అయితే చాలా బాగా ఫ్రై చేయాలి. మనకి బాగా పచ్చిగా ఉండకూడదండి. బాగా మనం నార్మల్గా ఫ్రై చేసుకుంటుంటాం కదండి, బెండకాయ ఫ్రై అలాగా ఇలా అయితే అయిపోవాలి. ఇలా అయిన తర్వాత ఇది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి దాంట్లో వేసుకుని. రెండు గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా అవుతుంది. ఆల్రెడీ మనం చింతపండు పులుపు అయితే నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ చింతపండు పులుపు కూడా వేసుకుని అలానే 1 కప్ బెల్లం కూడా వేసి రెండు గ్రైండ్ చేయండి. ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా తాలింపు అయితే పెట్టుకోవచ్చు. తాలింపు ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే ప్లెయిన్గా కూడా తినేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.